అలానే విశ్వేశ్వరరావు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎలమంచుల సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ కార్యకర్తలతోటి ఆయన మాట్లాడారు. వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన చమత్కరించారు. ఈ మధ్యకాలంలో లోకేష్ గారి ప్రసంగాన్ని కనుక వింటే ఆయనలో ఎంత మార్పు వచ్చింది అనేది ఆ ఎలమంచుల సభ స్పీచ్ కనుక వింటే మనకు అర్థమవుతుంది. చమత్కరం అనేది సహజంగా రాదు. ఎందుకంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు చాలా సీరియస్గా లోకేష్ గారు. అమెరికా నుంచి చదువుకొని వచ్చి ఆయన తెలుగు వచ్చి రాకుండా కొంత ఇబ్బంది పడ్డారు కొన్ని రోజుల పాటు. ఇప్పుడు రాటి తేలిపోయారు. ఎవరైతే ఆయన్ని కిడ్డింగ్ చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆయన్ని చూసి ఒక రకంగా జంకుతున్నారు. రెడ్ బుక్ అంటేనే వాళ్ళకి గుండెపోట్లు వచ్చేటువంటి పరిస్థితి. ఆ స్థాయికి లోకేష్ మారిపోయారు, రూపాంతరం చెందారు. దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే బలమైనటువంటి ప్రత్యర్థి, బలమైనటువంటి శత్రువు లేకపోతే మన బలం ఏంటనేది తెలియదట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రూపంలో రూపాంతరం చెందారు లోకేష్ గారు. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎలమంచిలి కార్యకర్తల మీటింగ్లో ఆయన స్పీచ్ని కనుక చూస్తే మీరు అలగండి, కొట్టుకోండి, తిట్టుకోండి, కానీ విడాకులు మాత్రం తీసుకోవద్దు అని చెప్పారు. అంటే పార్టీలో అంతర్గతంగా విభేదాలు ఉండొచ్చు. మీరు ఒక్కో సందర్భంలో సమయం కోల్పోయి తిట్టుకోవచ్చు, లేదు చేసుకోవచ్చు, ఘర్షణ పడవచ్చు, బట్ మీరు విడాకులు తీసుకోవద్దు అని చెప్పారనమాట. విడాకులు తీసుకోవద్దు అంటే పార్టీ నుంచి మీరు దూరంగా వెళ్ళొద్దు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సమిష్టిగా అందరం కలిసి పోరాడదాము అని చెప్తూ తెలుగుదేశం పార్టీకి ఒక జబ్బు ఉంది అని కూడా చెప్పారు. ఏంటి ఆ జబ్బు అని అంటే అలగడం అంట. జనరల్గా అలగడం అనేది ఎవరిపైన అలుగుతాం తెలుసా? బాగా ప్రేమ ఉన్నటువంటి వాళ్ళ మీద అలుగుతాం, తల్లిదండ్రుల మీద అలుగుతాం, లేదా బ్రదర్స్ మీద అలుగుతాం, లేదా సిస్టర్స్ మీద అలుగుతాం. వేరే ఎవరో శత్రువు మీద మనం అలగం. కేవలం మన కుటుంబ సభ్యుల మీద, అత్యంత ప్రేమగా ఉండేటువంటి వాళ్ళ మీద, అభిమానంగా ఉండేటువంటి వాళ్ళ మీదనే అలుగుతాం. ఆ అలగడం అనే దాన్ని తెలుగుదేశం పార్టీకి అన్వయించారు లోకేష్. అదే ఆయన పరిణితి, ఆయన చమత్కారం అనేది గుర్తు చేసుకోవచ్చు మనం. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పెద్ద జబ్బు ఏంటంటే అలగడం అనేది. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలుగుతూ ఉంటారు, పదవి రాలేదనో, లేదంటే ఎవరో ఏదో అడిగితే అది చేయలేదనో, ఇలా అలుగుతూ ఉంటారు. ఇవన్నీ సహజమైన అలగడం అనేది. ఈ అలగడం అనేది ఓకేను, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే సమయం వచ్చినప్పుడు అందరం కలిసి పోరాడదాము శత్రువు మీద అని ఆయన ఒక రకంగా కార్యకర్తలతోటి ప్రేమపూర్వకంగా సొంత సోదరుడు మాదిరిగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ రాబోయేటువంటి రోజుల్లో అందరికీ పదవులు వస్తాయి. ఒకవేళ ఇప్పుడు రాకపోయినప్పటికీ సెకండ్ టైం, థర్డ్ టైం కూడా అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాం, కాబట్టి మీరు హైరాణ పడాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్తూ ఆ మాట్లాడినారు అనమాట. విడాకులు తీసుకోవద్దు, అలకపోన్పు ఎక్కండి, అలగండి, అది తెలుగుదేశం పార్టీలో అంతర్లీనంగా ఉన్నదే అని ఆయన చమత్కరించారనమాట. అయితే విడాకులు తీసుకోవద్దని ఎందుకు చెప్పారంటే, నాకెందుకో ఆయన ఆ మాట అనగానే గుర్తొచ్చిన ఎపిసోడ్ ఏంటంటే జీవీ రెడ్డి గారిది. ఆయనకి ఫైబర్ నెట్ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఆయన ఉన్నంతకాలం సేవ చేశారు. దానికి ప్రతిఫలంగా ఫైబర్ నెట్ చైర్మన్ పదవిని ఇచ్చారు. అయితే అక్కడ జరిగినటువంటి అవినీతిని బయటపెట్టాడు జీవీ రెడ్డి గారు. బయటపెట్టి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉద్యోగంలో చేస్తూ ఉన్నారు అనధికారికంగా, ఎలాంటి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా లేకుండా ఆఫీసుకి రారు, వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడుంటారో తెలియదు, కానీ వాళ్ళ ఖాతాలో డబ్బులు పడిపోతున్నాయి. ఇది ఎక్కడ న్యాయం? ఇది అన్యాయం కదా అని ఆయన వెలుగెత్తి చాటారు ప్రెస్ మీట్లో. ప్రెస్కి చెప్పారు, అధికారులకు చెప్పారు. ఫస్ట్ అధికారులు రెస్పాండ్ కాలేదు, తర్వాత సంబంధిత ప్రభుత్వ పెద్దలకు చెప్పారు, వాళ్ళ నుంచి కూడా సరైన సమయంలో రెస్పాన్స్ రాలేదని ఆయన మనస్తాపానికి గురయ్యారు ఒక రకంగా చెప్పాలంటే. అసలు ఈ పదవి వల్ల నేను న్యాయం చేయలేకపోతున్నాను, కళ్ళెదుట అన్యాయం కనిపిస్తుంది కానీ న్యాయం చేయలేకపోతున్నాను అనేటువంటి బాధలో ఆయన రాజకీయంగా ప్రాథమిక దశలో ఉన్నారు.
సో ఆవేశంలో నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకుని ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అట్ ద సేమ్ టైం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయన విడాకులు తీసుకున్నారు పార్టీతోటి. బహుశా నేను అనుకోవటం జీవీ రెడ్డి గారి ఎపిసోడ్ని దృష్టిలో పెట్టుకొని లోకేష్ గారు ఆ మాట అని ఉండొచ్చు. మీరు తిట్టుకోండి, కొట్టుకోండి, ఏదైనా చేసుకుని విడాకులు మాత్రం వెళ్ళొద్దు అని చెప్పి ఆయన చెప్పడంలో ఆంతర్యం బహుశా జీవీ రెడ్డి ఎపిసోడ్ ఏమో అని అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యత్వం గురించి కూడా మాట్లాడారు. మీరు ఎవరు పనిచేశారో ఏంటి అనేది పూర్తిగా తెలుసు. నాయకుల చుట్టూ తన చుట్టూ తిరిగినంత మాత్రాన మీకు పదవులు రావు అని క్లారిటీ ఇచ్చేశారు. ఎందుకంటే ప్రతి కార్యకర్తకు ఒక ఐడి నెంబర్ ఉంది. ఆ ఐడి నెంబర్ని అలా టచ్ చేయగానే మొత్తం మీకు సంబంధించినటువంటి హిస్టరీ వస్తుంది. మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, మీరు ఎలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారు, ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఎవరు ఎక్కడ పనిచేశారు పార్టీకి అనేది క్లారిటీ ఉంది. దానికి అనుగుణంగానే పదవులు వస్తాయి. సో మీరు తిరిగినందువల్ల పదవులు రావు అనేటువంటి స్పష్టతను లోకేష్ గారు ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు చాలామంది ఏమనుకుంటున్నారంటే లోకేష్ గారు మనల్ని గుర్తించడేమో, లేదా పార్టీ అధిష్టానం గుర్తించదేమో, మనం వెళ్ళి నాయకుల చుట్టూ తిరిగి మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వాలేమో, ఇస్తేనే పదవులు వస్తాయేమో, లేదా లాబింగ్ చేసుకుంటే పదవులు వస్తాయేమో, లైజనింగ్ చేసుకుంటే పదవులు వస్తాయేమో, ఇలాంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. దాన్ని పటాపంచలు చేస్తూ ఒక స్పష్టతను లోకేష్ గారు ఆ యలమంచిలి సమావేశంలో ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మరొక సంచలనమైనటువంటి అంశాన్ని కూడా ఆయన అనౌన్స్ చేశారు. మహానాడిని కడప జిల్లాలో నిర్వహిస్తున్నాము. ఆ మహానాడు వేదికగా జాతీయ అధ్యక్షుడి ఎంపిక జరుగుతుంది. ఆ తర్వాత అనుబంధాలకు సంబంధించినటువంటి పదవులు, అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి పదవులు, అలాగే క్లస్టరు, బూత్ స్థాయి వరకు మొత్తం నియామకాలు ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా వరుసగా 3 సార్లు మాత్రమే ఏ పదవికైనా అర్హుడు, థర్డ్ టైం అయిపోయిన తర్వాత ఇంకా 4th టైం ఉండదు అనేటువంటిది ఒక నిబంధన పెట్టుకోవాలి పార్టీలో అనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు ఆయన చెప్పారు. బహుశా మహానాడులో దాని తీర్మానం కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు అమెరికాలో అధ్యక్షుడిగా పోటీ చేయడానికి 2 సార్లు అది ఎవరికైనా అవకాశం. అలానే తెలుగుదేశం పార్టీలో కూడా 3 సార్లు మాత్రమే ఆ పదవుల్లో కొనసాగడానికి ఎవరికైనా అర్హులు అనేటువంటి నిబంధనలు తీసుకురాబోతున్నారు అనేది సంకేతం ఇచ్చేశారు. కార్యకర్తల నుంచి పొలిట్ బ్యూరో వరకు ఇది ఇంప్లిమెంట్ చేసేలాగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సామాన్య కార్యకర్త కూడా పొలిట్ బ్యూరోలోకి ఎంటర్ అయ్యేటువంటి సిస్టమ్ రావాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీలో భారీగా సంస్కరణలు జరగబోతున్నాయి. ఆ సంస్కరణలు లోకేష్ గారి మెదడు నుంచి బయటికి రాబోతున్నాయి. కొత్త రక్తం ఎక్కించడానికి తెలుగుదేశం పార్టీకి ఆయన సిద్ధంగా ఉన్నారు. దీంట్లో సీనియర్స్ అని లేదు, లేదా సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారని లేదు. పార్టీకి ఎవరైతే కట్టుబడి పనిచేస్తున్నారో, ఎవరైతే చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారో, ఎవరైతే పూర్తి భావజాలంతో తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారో వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇక్కడ సీనియర్స్, జూనియర్స్ ఇలాంటిది బేసిజాలో ఉండవు. కార్యకర్త నుంచి పొలిట్ బ్యూరోలో ఎంటర్ అయ్యేటువంటి అవకాశం కూడా కల్పించాలి అనేటువంటిది ఆయన ఆలోచన చేస్తున్నారు. శిక్షణా తరగతులను కూడా ప్రారంభించబోతున్నారు. టాలెంట్కి తగిన విధంగా పదవులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ కొన్ని సంస్థాగత సంస్కరణలను ఇప్పటి వరకు జరగని విధంగా లోకేష్ గారు చూపించబోతున్నారు. దాంట్లో భాగంగానే కౌన్సిలింగ్ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే కార్యకర్తలకి మీరు తిట్టుకోండి, కొట్టుకోండి, విడాకులు మాత్రం ఇవ్వద్దు అనేటువంటి, విడాకుల వరకు వెళ్ళొద్దు అనేటువంటి కామెంట్ చేయడంతో పాటు అలకడం అనేది అంతర్భాగం తెలుగుదేశం పార్టీలో అలిగిన ఇబ్బంది లేదు. అన్నీ సర్దుకొని అందరూ శత్రువు మీద ఐక్యంగా పోరాడదాం, అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రెండో థాట్ లేకుండా క్షేత్రస్థాయిలో పనిచేయాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం కార్యకర్తలకు చేయడం అనేది రాబోయేటువంటి మహానాడులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానికి ఇది కొంత మోడల్గా కనిపిస్తూ ఉంది. సో రాబోయే రోజుల్లో సంస్థాగతంగా భారీ మార్పులు తెలుగుదేశం పార్టీలో జరిగేటువంటి అవకాశం ఉంది. దాంట్లో భాగంగా కార్యకర్తల్ని ఎంకరేజ్ చేయడంతో పాటు నూతన నాయకత్వాన్ని
మరింతగా ఎమర్జ్ చేయడానికి పార్టీలో లోకేష్ ప్రయత్నం చేస్తున్నట్టు ఎలమంచిల స్పీచ్లో కనిపించింది. మరి ఎలమంచిల స్పీచ్ విన్న తర్వాత ఆయనలో ఎలాంటి మార్పు మీకు కనిపిస్తుంది అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.